రైట్ బ్రేకింగ్ చూస్తున్న మూసీ పునర్జీవంపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షలు జరుపుతున్నారు. ఈ క్రమంలో గండిపేటలో గోదావరి నీళ్లు నింపేందుకు 15 రోజుల్లో టెండర్లను తెలంగాణ ప్రభుత్వం పిలవనున్నట్లు తెలుస్తోంది. తొలి దశలో గండిపేట నుంచి బాపు ఘాట్ వరకు పనులు ప్రభుత్వం సుందరీకరించనున్నట్లు సమాచారం అందుతోంది. ఇక మూసీ పునర్జీవంలో భాగంగా బాపు ఘాట్లో ప్రపంచంలోనే అతిపెద్ద గాంధీ విగ్రహంగా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఇక బాపు ఘాట్ దగ్గర ఎన్టీపీలతో నీటి శుద్ధి చేసేందుకు ఇక ఎస్టీపీలకు 7,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవనున్నట్లు సమాచారం. మూసీ పునర్జీవంపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షలు జరుపుతున్నారు. ఈ క్రమంలో గండిపేటలో గోదావరి నీళ్లు నింపేందుకు 15 రోజుల్లో టెండర్లను తెలంగాణ ప్రభుత్వం పిలవనున్నట్లు తెలుస్తోంది. తొలి దశలో గండిపేట నుంచి బాపు ఘాట్ వరకు పనులు ప్రభుత్వం సుందరీకరించనున్నట్లు సమాచారం. మూసీ పునర్జీవంలో భాగంగా బాపు ఘాట్లో ప్రపంచంలోనే అతిపెద్ద గాంధీ విగ్రహంగా నిలవబోతున్నట్లు తెలుస్తోంది. ఇక బాపు ఘాట్ దగ్గర ఎస్టీపీలతో నీటి శుద్ధి చేసేందుకు ఎస్టీపీలకు 7,000 కోట్ల రూపాయలతో టెండర్లను పిలవబోతున్నట్లు సమాచారం. రైట్ మూసీ పునర్జీవంపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షలు జరుపుతున్నారు. ఈ క్రమంలో గండిపేటలో గోదావరి నీళ్లు నింపేందుకు 15 రోజుల్లో టెండర్లను తెలంగాణ ప్రభుత్వం పిలవబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో రాంబాబు చెప్పండి. రాజశేఖర్ రాష్ట్ర ప్రభుత్వం మూసీ విషయంలో స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎందుకంటే మూసీ అనేది ప్రత్యేకమైనటువంటి ఒక ప్రాజెక్టు కింద రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని భావిస్తా ఉన్నది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి యొక్క మూసీ పునరుజ్జీవం కార్యక్రమం సంబంధించినటువంటి అంశంలో ఇటు హైదరాబాదు, నల్లగొండ, రంగారెడ్డి 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఆసక్తిగా ఉన్నారు. ఈ యొక్క ప్రాజెక్టు కనుక మూసీని కనుక ప్రక్షాళన చేస్తే అంటే పునరుజ్జీవం కార్యక్రమాన్ని కనుక చేస్తే ఇటు రంగారెడ్డి వారితో పాటుగా హైదరాబాద్ లో మురికి కూపంగా ఉన్నటువంటి ఇటు మూసీ పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా ఇటు మూసీ మురికి కూపం నుంచి బయటపడడానికి, అనారోగ్య బారి నుంచి బయటపడడానికి అయితే అవకాశం ఉంటుందని చెప్పేసి పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక మూసీని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి దీని గత ప్రభుత్వం కూడా మూసీ ప్రక్షాళన చెప్పిన చేయాలని భావించినా కానీ సుందరీకరణ చేయలేకపోయింది. గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు కూడా ఈ ప్రాజెక్టును తీసుకోవాలని చెప్పి భావించినా కానీ వాళ్ళు కూడా చేయలేకపోవడంతో ఇప్పుడు రేవంత్ సర్కార్ మాత్రం ఎవరో ఒకరు ఈ పని చేసి తీరాల్సిందే. అందులో ఒకటి హైదరాబాద్ వరదలు వస్తే ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తం హైదరాబాద్ మొత్తం మునిగిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. ఒకవైపు మూసీ పరివాహక ప్రాంతం మొత్తం కూడా మునిగిపోయేటువంటి పరిస్థితి కాబట్టి మూసీ ప్రక్షాళన తప్పనిసరి అని చెప్పి భావించడం నేపథ్యంలోనే దీని పునరుజ్జీవ కార్యక్రమం చేపడుతున్నారు. దీనిపైన వరుసగా ఇటు సీఎంలు అధ్యయన బృందాన్ని పంపడం కానీ లేకపోతే తానే స్వయంగా పరిశీలించినటువంటి పరిస్థితి, లండన్ థేమ్స్ ను కూడా నదిని కూడా పరిశీలించినటువంటి పరిస్థితి. మరొక వైపు ఈ మూసీ విషయంలో అనేక సందర్భాల్లో కూడా ఇప్పటికే ఈ యొక్క మూసీని ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసి తీరుతామని చెప్పడమే కాకుండా వివిధ సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. వరుసగా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే 15 రోజుల్లో గండిపేట చెరువును నింపేందుకు గోదావరి నుంచి నీళ్లను తీసుకురావాలని చెప్పి భావిస్తున్నారు. ఇందుకు
మొదటి దశ గండిపేట నుంచొని బాపుఘాట్ వరకు, అంటే అక్కడ ఈ యొక్క మూసి ఎక్కడైతే ప్రారంభమైందో అక్కడే ఇక బాపుఘాట్ ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి భావిస్తున్నటువంటి నేపథ్యంలో గండిపేటలో 15 రోజుల్లో నీళ్లను నింపాలని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గండిపేటకు సంబంధించినటువంటి ఈ యొక్క మొదటి దశ ఈ యొక్క పనులను అయితే ప్రారంభించేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను కూడా పిలుస్తా ఉన్నది. ఈ యొక్క నీళ్లను, గోదావరి నీళ్లను గండిపేటలో నింపేటువంటి ఈ పనికి అయితే టెండర్లను కూడా పిలుస్తున్నటువంటి పరిస్థితి. బాపుఘాట్ లో ప్రపంచంలో అతిపెద్ద గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. ఇటు మల్లన్న సాగర్ నుంచి 7,000 కోట్లతో నీటిని ఉస్మాన్ సాగర్ కు, బాపుఘాట్ వద్ద ఇటు ఎస్టీపీలతో నీటిని శుద్ధి చేసి మూసీలోకి వదలాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఎస్టీపీలకు కూడా 7,000 కోట్లతో టెండర్ కు పిలిచేటువంటి ఒక ప్రక్రియను అయితే ప్రారంభించింది. ముందుగా ఫస్ట్ ఫేజ్ లో ఈ యొక్క అంశాన్ని తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత కేసీఆర్ ప్రభుత్వం చేయలేనటువంటి పనిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయాలని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క బాపుఘాట్ ను సుందరీకరణ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. అందులోనే భాగంగా ముందుగా గండిపేటకు అయితే గోదావరి నుంచి నీళ్లను తీసుకొచ్చి మూసీలోకి పంపాలని చెప్పి భావిస్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క టెండర్లను డిపిఆర్ పిలిచి టెండర్లను పిలిచేటువంటి అవకాశం ఉన్నది రాజశేఖర్. రైట్. టెండర్లకు సంబంధించి ప్రక్రియ కానీ మిగతా సమీక్షలు కానీ ఎప్పట్లో నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మీరు అన్నట్లు ముఖ్యమంత్రి చాలా స్పెషల్గా ఫోకస్ పెట్టారు దీనిపైన. సుందరీకరణ గత ప్రభుత్వాలు ఎప్పుడు చేయకపోయినా ఇన్సెంటివ్గా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాని దిశగానే వెళ్తున్నారు. సో ఇక్కడ టెండర్లకు సంబంధించి చాలా కీలకం. గతంలో కూడా టెండర్లు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇచ్చారని ఇలాంటి విమర్శలు వచ్చాయి. ఈసారి దానికి సంబంధించి కూడా చాలా స్ట్రాటజిక్గా ప్రభుత్వం వెళ్ళబోతుంది అనుకోవచ్చు మనం. ఇప్పటికే ఇటు ఈ మూసీకి సంబంధించినటువంటి అంశంలో హైదరాబాదు ఒక డెవలప్మెంట్ యోచన ఉన్నటువంటి రాష్ట్ర సర్కార్ దీనిపైన వివిధ పేరు మోసినటువంటి కంపెనీలను 5 కంపెనీలకైతే 141 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క డిపిఆర్ ను రూపొందించేందుకు 141 కోట్లతోటి ప్రాజెక్టును సిద్ధం చేస్తా ఉన్నది. దానికి సంబంధించి వాళ్ళందరినీ కూడా డెవలప్మెంట్ కు ప్లాన్లు సిద్ధం చేయాల్సిందిగా వాళ్ళందరినీ కోరినటువంటి నేపథ్యంలో ఈ పేరు మోసినటువంటి కంపెనీలు ముందుకు రావడం జరిగింది. దీంతో ఈ యొక్క మూసీ పనులను అయితే ఇటు ముందుగా వేగవంతం చేయాలని చెప్పేసి, అంతకంటే ముందుగా ఇటు గండిపేటకు నీళ్లను తీసుకురావాలని చెప్పి గోదావరి నీళ్ళని తీసుకొచ్చిన తర్వాత గోదావరి నీళ్లను అక్కడ గండిపేట నుండి మూసీలోకి వదలాలని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క టెండర్లు 15 రోజులలో నీళ్లను వదలాలని చెప్పేసి భావిస్తున్నప్పుడు ఈ 2-3 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి టెండర్ ప్రక్రియ పూర్తయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. దాంతో పాటుగా ఈ యొక్క పనులను మొదటి దశ ఇటు గండిపేట దగ్గర ఇటు బాపుఘాట్ నిర్మాణం కానీ, లేకపోతే ఈ యొక్క నీళ్లను గండిపేట చెరువులోకి నీళ్లను వదలడం కానీ, ఇవన్నీ ప్రక్రియ మొదలైతే తొలి అడుగు ప్రారంభమైనట్లే. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే అనుకుంటా ఉన్నారో మూసీ పునరుజ్జీవం కార్యక్రమానికి తొలి అడుగు ఈ యొక్క పనులతో ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అత్యంత ప్రాధాన్యత అంశంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క ప్రాజెక్టును తీసుకున్నది. కాబట్టి ఈ 2-3 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి టెండర్ ప్రక్రియ కూడా ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.